నా పేరు రాహుల్. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాను. తల్లి ఆరోగ్యం బాగోకపోతే తరచూ రైలు మీద ఊరు వెళ్తుండేవాణ్ణి. ఒక డిసెంబర్ చలి రాత్రి రైలు లేట్ అయ్యి కృష్ణపురం జంక్షన్కి రాత్రి 2:50కి చేరుకుంది. స్టేషన్ పూర్తిగా ఖాళీ. చలిగాలి ఎముకల్లోకి తోడేస్తోంది. లైట్లు పలచగా ఫ్లిక్కర్ అవుతున్నాయి. గడియారం 3 గంటలు చూపించగానే లౌడ్ స్పీకర్ ఆన్ అయింది. గమనిక, ట్రైన్ నెంబర్ 127 ఎక్స్ప్రెస్ 3 గంటల 5 నిమిషాలకు ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఆగుతుంది. జాగ్రత్తగా ఉండండి. నా శరీరం గడ్డకట్టుకుపోయింది. ఆ రైలు ఇక్కడ ఎప్పుడూ ఆగదు. ఆ సమయంలో ఏ రైలు కూడా రావడం లేదు. అయినా ఆ గొంతు స్పష్టంగా వినిపించింది. మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చింది. ఫాగ్ ఎక్కువగా ఉంది. ట్రాక్ దగ్గరికి వెళ్ళొద్దు. 2 రోజుల తర్వాత మళ్ళీ అదే సమయంలో స్టేషన్లో ఉన్నాను. 3 గంటలైంది. అనౌన్స్మెంట్ మళ్ళీ వచ్చింది. హఠాత్తుగా ప్లాట్ఫామ్ చివర గోడ మీద ఒక భయంకరమైన నీడ కనిపించింది. మరి ఆ నీడ ఎవరిది? రాత్రి 3 గంటల సమయంలో అనౌన్స్ చేసేది ఎవరు? తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, చూసేయండి. ఇలాంటి మరిన్ని భయంకరమైన హారర్ అండ్ మిస్టరీ స్టోరీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.